కమల్ హాసన్ రాధిక కాంబినేషన్ లో వచ్చిన స్వాతిముత్యం ఈ సినిమా 1986 మార్చి 13న రిలీజ్ అయింది. సరిగ్గా 40 ఏళ్లు పూర్తయింది. ఈ సినిమా వచ్చి అప్పట్లోనే మాస్ క్లాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకులు కె విశ్వనాథ్ గారు ఈ సినిమాని తెరకెక్కించిన తీరు అత్యద్భుతం. ఈ సినిమాని ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మించారు. ఈ సినిమాకు ముందు శివయ్య టైటిల్ పెడదామనుకున్నారట, కానీ చివరికి స్వాతిముత్యం అని ఫిక్స్ అయ్యారు. ఆస్కార్ కి ఎంట్రీ అయిన మొట్టమొదటి దక్షిణాది సినిమా ఇదే. 3 నంది అవార్డులతో పాటు ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం లభించాయి. ముందుగా అమాయకంగా హీరో ఉంటాడు కదా, క్లైమాక్స్ ని మామూలు వ్యక్తిలా మార్చాలనుకున్నప్పటికీ నిర్మాత ఒప్పుకోలేదట. కమల్ హాసన్ మనవడిగా అల్లు అర్జున్ నటించారు. రాధిక కొడుగ్గా కాంతారావు మనవడు ఇందులో నటించారు. ఈ సినిమా 25 కేంద్రాల్లో 100 రోజులు ఆడడమే కాకుండా బెంగళూరు, మైసూరు వంటి చోట్ల ఏడాదికి పైగా ఆడింది. ఈ సినిమాకి ఇళయరాజా అందించిన మ్యూజిక్, పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.